ఫిబ్రవరి నెల పూర్తయిపోయింది. మార్చి నెల వచ్చేసింది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు. వైసీపీ కూడా దాదాపు ఫిబ్రవరి నెలాఖరికల్లా 8 జాబితాలు విడుదల చేసింది. దాదాపుగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెద్దగా ఎక్కువ లేనట్టున్నాయి లిస్ట్ కూడా. కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు లిస్ట్ విడుదల చేస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. కసరత్తు అయితే నడుస్తుంది. 175 నియోజకవర్గాల దగ్గర నుంచి దాదాపుగా 2000కి పైగా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఎక్కడికక్కడ కమిటీలు వేసేశారు. వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. పొత్తు విషయంలో క్లారిటీ లేదు. అభ్యర్థులను ప్రకటిస్తారా లేదనేది క్లారిటీ లేదు. ఈ నెలలోనైనా ఆ క్లారిటీ వస్తుందా? ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు మొదలు పెట్టారు. తొలి జాబితా విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పడమే తప్ప దానికి సంబంధించిన క్లారిటీ కానీ దానికి సంబంధించిన పనులు కానీ ఏం మొదలైనట్టు కనిపించట్లేదు. అసలు బీజేపీ వ్యూహం ఏంటి, ఆలోచన ఏంటి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇవ్వాల్సింది క్లారిటీ ఇవ్వాల్సింది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే. ఆల్రెడీ కేంద్ర పెద్దలు కూడా వచ్చేస్తున్నారు. ఈ నెలలో మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆయన కూడా ఏదో భారీ సభ కూడా ఏర్పాటు చేశారు కదా. ఏంటి కసరత్తు ఏమన్నా స్టార్ట్ అయ్యిందా? వీళ్ళకి ఇండివిజువల్గా జాబితాను రిలీజ్ చేశాను సాహసం చేస్తారా? వీళ్ళు కూడా ఏమన్నా పొత్తు కోసం ఎదురు చూస్తున్నారా? జాతీయ పార్టీల్లో ఉండే దరిద్రం ఇదే. జాతీయ పార్టీల్లో ఒక చనువు ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రం నుంచి ఉండాలి. నాయకులు అంటే హైకమాండ్తో డైరెక్ట్గా యాక్సెస్తో నడుపుకోగలిగినటువంటి నాయకులు. దక్షిణాదికి ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు, వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు ఆ చనువు ఉండేది. అతను చెప్పినట్టే మ్యాక్సిమం అక్కడ నడిచింది, ఇక్కడ నడిచింది. అప్పుడేమో ఆయనేమో ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోలేదు. ఎక్కువగా తెలుగుదేశంతో మూవ్ అవుతూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయారు. ఇక్కడ జాతీయ పార్టీలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి, మన తెలంగాణలో బీఆర్ఎస్ ముందే అనౌన్స్ చేసేసుకుంది, అంతా తిరిగేసి బీజేపీ కాంగ్రెస్లే చివరి దాకా సాగదీసుకున్నాయి. సరే, అక్కడంటే అది పోటీలో ఉంది బీజేపీ. ఇక్కడ పోటీలో లేదు. వాస్తవంగా చెప్పాలంటే పోటీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం విషయం కూడా వీళ్ళ చేతిలో లేదు. వాళ్ళు రోజు చెప్తున్నటువంటిది మీరు సింగిల్గా పని చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మీ నియోజకవర్గంలో చేసుకోండి. వీళ్ళకేంటి అసలు సచ్చినా మనకు పొత్తుండదు అనే పదం వాడట్లేదు. కాబట్టి వాళ్ళు మనం ప్రతి నియోజకవర్గంలో అగ్రెసివ్గా పనిచేసేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రేపు పొద్దున వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకుంటే మన ఈ డబ్బులన్నీ వృధా కదా. ఇది ఇవాళ రోజుకి పాత రోజుకి తేడా ఏంటంటే, ఇదివరకు భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార సంస్థల నుండి వచ్చింది కాబట్టి ఆ సంఘ్ పరివార సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి 64 సంఘాలు ఉన్నాయి. ఏబీవీపీను, బీజేపీ, బీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్ అంటున్నా, మజ్దూర్ సంఘ్ ఉండేది, భారతీయ మజ్దూర్ సంఘ్, ఇట్లాగా 64 సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థకి ఫోన్ చేసి అన్న కొంచెం మీ వాళ్ళు ఒక 100 మంది రండి అన్న, మీ వాళ్ళు ఒక 50 మంది రండి అన్న, ఇట్లా పార్టీ తరపున అన్న అని చెప్పి పిలిస్తే మాకు కొంత సమయం ఇవ్వండి అన్న అంటే వాళ్ళందరూ రావడం. ఇది ఒక కార్యక్రమం కింద నడిచేది. వాళ్ళు 10 మంది అడిగితే 5 రావటం, ఇట్లాగ ఒక సంస్థాగతంగా నడిచేది. ఆ రోజులలో ఏంటి నిర్ణయం, ఈ డబ్బు ఈ కథ లేదు. ఇవాళ వచ్చేటప్పటికి ఈ మనీ పాలిటిక్స్ పీక్ స్టేజ్కి పోయినాయి. పెద్ద ఇంకోటి అప్పుడు ఈ పోస్టర్లు, హోర్డింగ్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉండేది కాదు. మ్యాక్సిమం పార్టీ అధిష్టానమే పంపించేది. వాళ్ళ బొమ్మలు చాలా తక్కువ ఉండే. వాళ్ళ బ్యానర్లు ఆ అభ్యర్థి పెట్టుకునే బ్యానర్లే నేను చూసినాయి గతంలో. బీజేపీ అభ్యర్థి బ్యానర్లు మొత్తం 1,00,000 బ్యానర్లు ఉంటే అందులో 15-20 చోట్లనే ఇతని మొహం ఉండేది. మిగతాదంతా వాజ్పేయి బొమ్మ, అద్వానీ బొమ్మ ఇట్లాగే ఉండేది. వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా చేసినప్పుడు వెంకయ్యనాయుడు బొమ్మ అట్లాగే ఉండేవి. వాళ్ళ పార్టీ సిద్ధాంతం అయ్యే ఉండేవి కానీ ఈ లోకల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్లు అవసరం అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతున్నది, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఇప్పుడు ఏమైపోయింది, 2020 నుండి తెలంగాణ, ఆంధ్ర 2 చోట్ల కూడా అద్భుతమైన అగ్రెసివ్గా వెళ్లాల్సిన టైం. ఎందుకంటే 2019లో ఒక్క సీటే వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ అగ్రెసివ్నెస్ స్టార్ట్ చేసింది సోమవీర్రాజు ద్వారా. ఇద్దరు 2 చోట్ల, అక్కడ బండి సంజయ్, ఇక్కడ ఈయన అగ్రెసివ్గా తీసుకువెళ్ళారు. ఆ టెంపర్ కనిపించింది 2 చోట్ల కూడా. ఈ టెంపర్లో తర్వాత వచ్చి ఎప్పుడైతే తెలంగాణ దాంట్లో బండి సంజయ్ని చివరిలో తీసినా ఆ టెంపర్ చాలా వరకు కంటిన్యూ అయ్యింది. చివరిలో సంజయ్ని తీయడం వల్ల కొంత డిప్రెషన్ వచ్చినా మళ్ళీ మిగతా వాళ్ళు తొందరగా యాక్టివ్గా కోలుకున్నారు, నడిచింది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వచ్చేసి దీని యాక్టివ్నెస్ని చంపేశాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే పరిగెడుతున్నటువంటి ప్రవాహానికి ఒక గోడ కట్టేశాడు. కట్టి మనిద్దరం కలిసి పరిగెడదామన్నాడు.
ఇద్దరం కలిస్తే దూకుడు పెరుగుతుంది, ఫ్లో పెరుగుతుంది, అలలు వస్తాయి, ఆ టెంపర్ సృష్టిద్దాం అనుకున్నాడు. వాళ్ళు అందుకోసం చూసుకుంటే అది స్విమ్మింగ్ పూల్లో ఉంచాడని తర్వాత అర్థమైంది. సముద్రం కాదు, స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేయాలి. అదే ఇప్పుడు మిషన్స్ పెడుతున్నారు కదా, అట్లాంటి మిషన్ ఎట్టుకుని చేయాల్సింది. దాంతో ఏమైపోయింది, ఇతనేమో అధిష్టానం దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఇక్కడ సోమవీర్రాజు లాంటి వాడు అతన్ని నువ్వు ఇతను మోసం చేస్తున్నానని అధిష్టానం దగ్గర కంప్లైంట్ చెప్పలేడు. ఇతను ఏం చేశాడు, తెలుగుదేశం ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ పరుగుకి బ్రేక్ వేయించినోడు పవన్ కళ్యాణ్. పదే పదే ఇప్పుడు ఇవాళ ఇన్ని ఆత్మీయ సమావేశాలు జెండా తగిలించుకుని ఒకళ్ళ జెండా ఒకళ్ళు పట్టుకున్నారు కదా, మరి అంతకుముందు ఎందుకు చేయలే? అక్కడ కూడా చేసి ఉంటే బాగుంది ఇవన్నీ. అదే ఇలాంటి జెండాలు అజెండా సభలు అది ఎందుకని చేయలే? అతనికి తెలుగుదేశం ఎదగడం కోసం భారతీయ జనతా పార్టీ ఓ రకంగా చెప్పాలంటే స్నేహపూర్వక మోసం చేశాడు. స్నేహపూర్వకంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ దూకుడిని కంట్రోల్ చేసుకొచ్చాడు. ఇది సోమవీర్రాజు కొంచెం సీరియస్గా మాట్లాడగానే బీజేపీ అధిష్టానం దగ్గరికి 2 రకాల కంప్లైంట్లు వెళ్తాయి. ఒకటి ఈ ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి మనల్ని వైసీపీ అనుకుంటున్నారండి, మీరు చెప్పాలి ఏదో ఒకటి అని అధిష్టానానికి ఈడొక కంప్లైంట్ పంపిస్తారు. రెండో పక్కనేమో జనసేన నుంచి ఒక కంప్లైంట్ వెళ్తుంది, ఏంటి మీరు ఏమన్నా వైసీపీ స్టాండ్ తీసుకున్నారు, ఈ ముక్క వాళ్ళు ఏంటి ఏందయ్యా ఇది అని అడుగుతారు. అంతేగాని ఏంటి ఇతను మాట్లాడితే కరెక్టా కాదా అన్నటువంటి వాళ్ళు అన్నారు. ఇద్దరేంది మనోళ్ళు అట్టగా అంటున్నారు, వాళ్ళు ఇట్టగా అంటున్నారు, ఓహో వీళ్ళు ఇట్ట ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం వైసీపీని మాత్రమే తిట్టాలనుకుంటా, తెలుగుదేశం ఏమనకూడదు అనుకుంటూ ఇక్కడ ఈయన ఆగిపోతాం. ఇట్లాగా అడుగు ముందుకేయనీయకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ 2 సంస్థల ద్వారా, అటు జనసేన ద్వారా ఇటు పక్కన భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వర్గం ద్వారా అడుగు ముందుకు పోనీయకుండా కంట్రోల్ చేసుకొచ్చాడు. ఈ కంట్రోలింగ్ ఇంపాక్టే ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటిది వాళ్ళు, కరెక్ట్గా చెప్పాలంటే. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ట్రాప్ వేసి లాగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఎటు ముందుకు వెళ్లకుండా? అందుకే మొన్న ఒకసారి ప్రకటన, నిన్న ఒకసారి ప్రకటన, నేను వాళ్ళ కోసమే తగ్గించుకున్నాను, బీజేపీ రాబోతుంది, ఇవన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఆ మాటలు విని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. 2 రకాలు ఉంది ఇందులో, ద్విముఖ వ్యూహం. ఒకటి భారతీయ జనతా పార్టీతో నాకు కాంటాక్ట్స్ ఎక్కువనే జగన్ కంటే అనే సంకేతం వెళ్ళాలా. రెండవది భారతీయ జనతా పార్టీ నా చెప్పు చేతల్లో నడుస్తోంది, ఇక్కడేమో అధిష్టానం నా మాటే వింటోంది అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ కావాలి. ఇది ఒక తరహా వ్యూహం. రెండవ వ్యూహం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను నిరోధించడం. ఇవాళకి భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుందంటే జనసేనలో సీట్లు రానోళ్ళు వైసీపీకి లేదు కదా ఆప్షన్, ఇక్కడికే వస్తారు కదా. తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్ళకి వైసీపీలో ఆప్షన్ లేదు, ఇక్కడికే వస్తారు కదా. వైసీపీలో సీట్లు దొరకనటువంటి వాళ్ళు ఒక నియోజకవర్గంలో మార్చడం వల్ల రానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తెలుగుదేశంలో ఛాయిస్ లేదు కదా, ఇక్కడికే రావాలి కదా. అంతే, వాళ్ళు శాంతం రాజకీయ సన్యాసం చేసుకుని కూర్చునేటువంటిది ఇదేం కాదు కదా. వాళ్ళు ఏం సన్యాసత్వం తీసుకోలేరు, లేదా సన్నాసులు ఏం కాదు కదా. ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు లేదా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ల పాటు రాజకీయం దూరం అయిపోతాడా? ఎవడు ఇంతకుముందు 3 సార్లు పోటీ చేశాడండి, ఒకసారి గెలిచాడు, 2 సార్లు ఓడి ఉంటాడు, లేకపోతే 2 సార్లు గెలిచి ఉంటాడు, ఒకసారి ఓడి ఉంటాడు. ఇప్పుడు ఆ కారణాల మీద టికెట్లు ఇవ్వట్లేదు, లేదా ఈ పొత్తుల కారణంగా టికెట్లు ఇవ్వట్లేదు. అటు వైసీపీలోనన్నా, ఇటు పక్కన జనసేనలోనన్నా, అటు తెలుగుదేశంలోనన్నా. అలాంటి వాళ్ళకి ఏదో ఒక లోగోతో వెళ్ళాలని ఉంటుంది కదా. ఇండిపెండెంట్గా వెళ్తే పెద్దగా గుర్తింపు ఉండదు. అందులో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అసెట్ ఉంది, ఇది అధికార పార్టీ, జాతీయ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అయితే కనుక ప్రయోజనం ఉంటుంది కదా. అధికార పార్టీ తరపున ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం వేరు కదా. కాబట్టి వాడికి ఇటు వస్తాడు. ఈ పని చేయనీలా. ఎందుకని ఇతను ఈ పదం బీజేపీ మాతోనే వస్తుందంటే తెలుగుదేశం ఓటు రాలేకపోయాడు ఇటుకి, జనసేన ఓటు రాలేకపోయాడు కదా ఇటుకి, వైసీపీ వాడు ఒక్కడే రావాలి. వైసీపీతో జగన్ ఏం చేశాడు తెలివిగా, పద్దాక మోడీతో కాంటాక్ట్స్, అమిత్ షాతో కాంటాక్ట్స్ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎట్లాగో వాళ్ళు ఒకటి డీలింగు, మనం అడిపోతే కనుక బీజేపీలో చెప్పేస్తారు, అక్కడ ఎందుకు రిస్క్ తీసుకోవాలని వాళ్ళు ఆగారు. కాబట్టి ఈ ఇద్దరి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులతో తమకున్నటువంటి ర్యాపోలను అడ్డుపెట్టి భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చేయడంలో వేసిన వ్యూహంలో పావుగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ. ఆఫ్ ద రికార్డులో జరపాల్సిన కథ నడపలేకపోవడం. మొన్న అయితే నేను విన్నది ఏంటంటే వేమిరెడ్డి దగ్గరకో, బాలినేని దగ్గరకో, వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరకో, లేకపోతే అతని పేరేంటి మాగుంట దగ్గరకో బీజేపీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపెట్టారు. కానీ ఏమైందో తెలియదు, మళ్ళీ తెలుగుదేశం మూమెంట్ కనబడుతుంది అక్కడ.
అంటే వీళ్ళతో మాట్లాడగానే అక్కడికి బొమ్మన్నారా, అదే కదా. అదో సందేహం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఈ నెలలో భారతీయ జనతా పార్టీ షాక్ ఇస్తుందా, గుడ్ న్యూస్ చెప్తుందా? అది తేలాలి. వాస్తవంగా ఇక్కడ 2 కోణాలు చెప్తున్నారు ఢిల్లీలో. ఒకటి 90% మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కానీ, వాళ్ళ అనుబంధ విభాగాలు కానీ, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ 90% మంది పొత్తొద్దని చెప్పి బీజేపీ అధిష్టానానికి చెప్పేశారు. 90% మంది, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశంతో సహా. దాని పేరు ఏమంటారు, కోర్ కమిటీ పేరుతో ఉన్న దాంట్లో మాత్రమే మనం పొత్తు పెట్టుకుంటే ఒక ఫ్యూచర్ ఉంటుంది అని మెసేజ్ వెళ్ళింది అధిష్టానానికి. ఒక కోర్ కమిటీ, అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ బ్యాచ్ ఉన్నారన్నమాట. వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళింది ఒకటి. రెండవది, మేము పోరాటానికి సిద్ధంగానే ఉన్నాం, సింగిల్గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు కోరుకున్నట్టుగా 370 స్థానాలు సాధించాలంటే మాత్రం ఇక్కడ సీటు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవాళ అయితే మేము 3 నుంచి 5% వరకు ఓట్లు తేగలుగుతాం తప్పించి అట్లా అదే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కనుక ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, సీట్లు పెరుగుతాయి అన్నటువంటి కమ్యూనికేషన్ రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వానికి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు అధినాయకత్వం తేల్చుకోవాలి, 4 సీట్లు వస్తాయి, 4 ఓట్లు పెరుగుతాయి అనినా. వాస్తవంగా ఓట్లు పెరగవు, పొత్తు వచ్చినప్పుడు ఓట్లు తగ్గుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి 5-6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి తేడా లేదా? ఇప్పుడు 18% ఓట్లు 1998లో వచ్చినాయి బీజేపీకి. ఆంధ్రాలో 22%, తెలంగాణలో 18% అప్పుడు వచ్చిన ఓట్లకి. ఆంధ్ర ప్రాంతంలో 22% వచ్చినాయి, తెలంగాణ ప్రాంతంలో 18% వచ్చినాయి. 99లో పొత్తు పెట్టుకునేటప్పటికి 7% పడిపోయింది. ఎందుకని? వాళ్ళు 25 చోట్ల కదా పోటీ చేసింది. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొత్తం 294 నియోజకవర్గాలతో క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ వాళ్ళు పోటీ చేసిన దాంట్లో అయితే 50% గెలిచినట్టు కరెక్ట్గా చెప్పాలి. అంతే కదా, ఎందుకంటే 25లో 12 గెలిచారు వాళ్ళు. అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళకి 6 గెలిచేశారు. ఆ లెక్క ఉండాలి కదా, అప్పుడు 99% ఉన్నట్టు. కానీ ఆ లెక్క క్యాలిక్యులేట్ చేయరు కదా, మొత్తం చూస్తే ఇంత పర్సంటేజ్ అన్నట్టు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ కాబట్టి చూడాలి ఏంటనేది. ఈ నెలలోనే నాకు క్లారిటీ ఇస్తారా పొత్తుల విషయంలో? నెక్స్ట్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు కూర్చుని కేంద్ర ఎన్నికల విభాగం అని ఉంటుంది వాళ్ళకి, సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం, వాళ్ళందరూ కూర్చుని రాత్రి 9 నుంచి ఉదయం 3:30 దాకా, తెల్లారుజామున 3:30 దాకా 125 సీట్లకు సంబంధించింది ఫైనల్ చేశారు. అందులో తెలంగాణ కూడా ఫస్ట్ లిస్ట్లో ఉంది. 4 నుంచి 7 దాకా వాళ్ళది కూడా తేలుస్తున్నారు. అంటే ఇక్కడ కంప్లీట్ గా 25 స్థానాల్లో బరిలో దిగుతున్నారా? అది అక్కడది తేల్చారంటున్నా. ఇక్కడది ఏం చెయ్యాలన్నటువంటిది ఇంకా డెసిషన్ ఏదో 5వ తారీఖు లోపు డెసిషన్ తీసుకుంటారంట. 2టికి ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పారట. పొత్తు సంగతి మీరు మర్చిపోయి మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పారట 175కి పోటీ చేయడానికి. అందుకనే పోరుబాట అని అని కార్యక్రమాలు నడుపుతున్నారు వాళ్ళు. కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. పొత్తు పెట్టుకునే సంగతి మీరు వదిలేయండి అని చెప్పారు. కాబట్టి ఇక ఫైనల్గా వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేస్తారనుకోండి ఆంధ్రాది, ఇంకా అసలు పొత్తు లేనట్టు. 2024 ఎన్నికల్లో 2వ స్థానం కోసం భారతీయ జనతా పార్టీ పోటీ పడుతుందా? ఒకవేళ 10-11 తేదీలో నోటిఫికేషన్ వచ్చేస్తే వీళ్ళు ఇలా లేట్ చేసుకుంటూ పోతే అభ్యర్థులకి టైం సరిపోద్దా? 29లో అధికార పక్షం కోసం పోటీ పడుతుంది, అదే 24లో తమ ఉనికి కోసం పోరాడుతుంది, అంతే. కనీసం సెకండ్ ప్లేస్ కూడా లేదు, ఇప్పుడు అసలు దగ్గరలో లేదు, అవకాశం లేదు. వాస్తవం మాట్లాడాలిగా దగ్గరలో లేదు. అంటే ఇండివిజువల్గా పోటీలో ఉంది అంతే. అంటే ఇండివిజువల్గా బరిలోకి దిగినా, ఇండివిజువల్గా బరిలో దిగి సీరియస్గా పార్టీ అధినాయకత్వం ఎఫర్ట్ పెడితే, ఓ రకంగా చెప్పండి ముళ్ళు కర్ర పెట్టి పొడవాలేదని పొడిస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అధినాయకత్వమే మాట్లాడితే, ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు, తెలుగుదేశంలో అసంతృప్తులతో మాట్లాడి తీసుకొస్తే మాత్రం కనీసం 15-20 స్థానాల్లో బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఇంకా షా మోడీ ద్వయం పూర్తిగా దృష్టి పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు నుంచి తన మనుషుల్ని పంపించి ఇక్కడ చేస్తున్నాడు, అటు జగన్మోహన్ రెడ్డి తనే నేరుగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే మిగతా రాష్ట్రాల్లో అటో పక్కనోళ్ళు ఇటు పక్కనోళ్ళు తమకు మద్దతు ఇస్తున్నారు. అదే ఇక్కడ ఇద్దరు మద్దతు ఇస్తున్నారు జాతీయ స్థాయిలో 25 సీట్లు కూడా. ఇక్కడ గెలవకపోయినా ఇప్పుడు మొన్న రాజ్యసభలో లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా మెజార్టీ ఓట్లు వచ్చినాయి.
కానీ 100% ఓట్లు వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర. ఉమ్, నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరూ సచ్చినట్టు మద్దతు ఇస్తారు. ఉమ్, కాబట్టి వాళ్ళకి జాతీయ రాజకీయం ముఖ్యం. ఇక్కడ రాష్ట్ర రాజకీయంలో ఇంకా మనం లైమ్ లైట్లోకి రాలేదనే ఫీలింగ్ ఉంది. ఒక ప్లేయర్ లెగిసిపోవాలి. ఉమ్, ఆ ప్లేయర్ తెలుగుదేశం అయితే వాళ్ళకి బెనిఫిట్. ఉమ్, ఎందుకంటే తెలుగుదేశం ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అవుతాడు, కానీ వైసీపీ ఓటర్ ఎప్పట్లో షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబట్ల. ఉమ్, కాబట్టి దాన్ని వదులుకోవాలా, దానివల్ల లబ్ధి పొందాలా, ఉమ్, తెలుగుదేశాన్ని చెడగొట్టి తాము ప్రయోజనం పొంది ముందుకెళ్లాలా, ఉమ్, తెలుగుదేశంతో కలిసి ఎంతో కొంత ప్రయోజనాన్ని పంచుకోవాలా, ఉమ్. ఈ నిర్ణయం తీసుకునే విషయంలోనే ప్రస్తుతం అమిత్ షా డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఆగింది. అంటే ఒక గుజరాత్ అంటే మోడీ గారిది అనుకోండి, ఉత్తరప్రదేశ్ అది అంటే యోగి, లేదు అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ కానీ ఒడిస్సా కానీ ఇలాగా. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీకి కావాల్సిన సరైన నాయకుడు లేరా, లేదంటే ఉన్న వాళ్ళతో పని చేయించుకోలేకపోతున్నారా, కనీసం ఆ స్థానానికి కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ని తీసుకురాలేకపోతున్నారు? ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మనకి ఆంధ్రాలో. వాళ్ళు గెలవరు, కానీ ఇక్కడ మెదళ్లలో యాంటీ బీజేపీని బాగా ఇంజెక్ట్ చేశారు. అది ఒక ఆస్పెక్ట్. ఇది తటస్థులలో. రెండవది వచ్చేటప్పటికి కులాల వారీగా విడిపోయి ఉన్నది రాష్ట్రం. ఇక్కడ ఉన్నంత కులగొల దేశవ్యాప్తంగా ఇంకెక్కడా లేదు. ఇంకోటి, ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల మీద విపరీతమైన ప్రేమ ఎక్కువ. మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి రాజు రాణు వాళ్ళని దైవాంశ సంబూతులుగా భావిస్తాం. అట్లాగే ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల్ని దైవాంశ సంబూతులుగా భావిస్తాం. చంద్రబాబు నాయుడు చివరికి మర్డర్ చేస్తా దొరికినా సరే జగన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశాడని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి రేప్ చేస్తా దొరికినా సరే అది చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్గా రాధాకృష్ణన్ రామోజీ గెలిపి చేశారని నమ్ముతాం. అంతే తప్పించి ఈ విజువల్ చూస్తుంటే ఏదో తేడా ఉందిరా అని అనిపించదు మనకి. కాబట్టి ఆ స్థాయిలో మనకి వ్యక్తి పూజ ఉంది ఇక్కడ. ఈ వ్యక్తి పూజ రేంజ్లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడలేదు ఇంకా ఆంధ్రాలో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రెండిటికి అతీతమైనటువంటి ఒక వ్యక్తిని ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ అని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తమను మోసం చేస్తాడని వాళ్ళు అనుకోలే. మోసం చేయడం బిగిన్ చేశాక అతని ప్లేస్లో మళ్ళీ ఇంకోళ్ళని వచ్చేటటువంటిది ఇంకా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయలే. అది చేసిన రోజున మార్పు వస్తుంది. తెలంగాణలో 8 స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. అది కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ స్థానం ఒంటరిగా ఆ స్థానానికి వచ్చిందేమో అని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఈసారి ఇండివిజువల్గా వెళ్తే 10 లోపు స్థానాలు దక్కించుకోగలుగుతారు. ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి వాళ్ళు చూసుకుంటే. అదే నేను చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేస్తూ ఈ టైప్లో ఇప్పుడైనా ఆ పార్టీలో అసంతృప్తుల్ని ఈ పార్టీలో అసంతృప్తుల్ని తెచ్చుకుంటే 3 నుంచి 5 స్థానాలు గెలవగలుగుతుంది. 3 నుంచి 5 స్థానాలు గెలవగలుగుతాయి. పార్లమెంట్లో సీట్ రాదు, కానీ పోటీ కనీసం 10% ఓట్లు వస్తాయి ఇవాళకి వాళ్ళు చేసుకుంటే. ఇంతమంది అధ్యక్షులు మారుతున్నారు కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అక్కడి నుంచి హరిబాబు గారి దగ్గర నుంచి చూసుకుంటే వరుసగా. కానీ ఇటువంటి భారీ చేరికలు అంటే తెలంగాణలో కనీసం ఈటెల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత కొంతమంది తీసుకొచ్చారు. ఆయన కూడా చేస్తానని చెప్పాడు అంతే. మరి కోమటిరెడ్డి ఎలా వచ్చారు? కోమటిరెడ్డిని అధిష్టానం మాట్లాడింది, ఈటెల ఇచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు కనీసం ఆ ప్రయత్నాలు కూడా చేయట్లేదు? నేను చెప్పాను కదా, ఇక్కడ బేసిక్గా భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడున్న లీడర్లకు అక్కడ క్లారిటీ ఉండాలి. పదవులు ఇవ్వడం, అక్కడికి తిప్పుతూ ఉండటం, ఇదంతా యాక్సెస్. ప్రస్తుతం డబ్బున్న లీడర్లు ఉన్నారు బీజేపీ, వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు వ్యవహారం. కానీ పార్టీని డెవలప్ చేయాలని చూడలేదు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల బ్యాచ్ బీజేపీలో ఉండి దీన్ని ముందుకు పోనీ ఎట్లా, ఇది ఎదిగితే రేపు పొద్దున్న తెలుగుదేశానికి నష్టం అన్నటువంటి ఉద్దేశం. అది పోయి రెండవది జాతీయ నాయకత్వమే ఇక్కడ మనం బలమైనటువంటి ఒక ఫార్ములా తీసుకుంటే కానీ వర్కౌట్ కాదు. మేబీ 24 తర్వాత దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేస్తాడేమో అమిత్ షా. రైట్, చూద్దాం. బీజేపీ కసరత్తు ఎప్పుడు మొదలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో? అసలు పొత్తు విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా? మార్చి నెల అయితే వచ్చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ వేసే అడుగులు ఎలా ఉంటాయి, ఆ స్టెప్ ఎవరికి థ్రెట్ తీసుకొస్తుంది చూద్దాం.